వరంగల్ ప్రజానీకానికి అదేవిధంగా సభలో ఉన్న మీ అందరికీ నేను ఒకటే విషయం మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు విషయంలో తెచ్చినటువంటి మార్పు ఇలా తెలంగాణ 50 మంది ప్రజానీకం గమనిస్తా ఉన్నారు. 30 సంవత్సరాలు కరెంట్ అంటే యాసంగి పంటలంటే లాఠీ ఛార్జీలు, సబ్స్టేషన్ల మీద దాడులు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడాలు, పంటలు ఎండిపోవడాలు, ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు చూసినాం. రాజీవ్ రహదారి దిగ్బంధాన్ని కూడా మనమే చేపట్టినామన్న ఉద్యమ ప్రస్థానంలో ప్రభుత్వం మెడలు వంచడానికి, కరెంట్ సరఫరా చేయడానికి 30 ఏళ్లు ఏడిపించినారు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు రెండు కూడా. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలో ఇలా ఎట్లా కరెంట్ సరఫరా అవుతా ఉన్నదో మీరందరూ కూడా దానికి సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎన్ని గంటలు ఉంటుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈనాడు తెలంగాణలో కరెంట్ అంటే భయమే లేకుండా అయిపోయింది. బ్రహ్మాండంగా ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాల్పే పరిస్థితి లేదు, మోటార్లు కాల్పే పరిస్థితి లేదు. 30 ఏళ్లు వాళ్ళు ఏడిపిస్తే అనతి కాలంలో అతి తక్కువ టైంలో కరెంటును ఏ విధంగా ప్రభుత్వం పునరుద్ధరించిందో మీకు తెలుసు. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. వరంగల్ ప్రజలకు, వరంగల్ వేదికగా తెలంగాణ ప్రజానీకానికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. రాబోయే మార్చి తర్వాత పగటి పూటనే రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కూడా చేయబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 2018 నాటికి రాష్ట్రంలో కరెంటు పోవడం అనే పరిస్థితి ఉండనే ఉండదు. 24 గంటలు క్వాలిటీ పవర్ సప్లై చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ప్రభుత్వం ఆ పని చేస్తున్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వరంగల్ ప్రజానీకానికి అదేవిధంగా సభలో ఉన్న మీ అందరికీ నేను ఒకటే విషయం మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు విషయంలో తెచ్చినటువంటి మార్పు ఇలా తెలంగాణ 50 మంది ప్రజానీకం గమనిస్తా ఉన్నారు. 30 సంవత్సరాలు కరెంట్ అంటే యాసంగి పంటలంటే లాఠీ ఛార్జీలు, సబ్స్టేషన్ల మీద దాడులు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడాలు, పంటలు ఎండిపోవడాలు, ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు చూసినాం. రాజీవ్ రహదారి దిగ్బంధాన్ని కూడా మనమే చేపట్టినామన్న ఉద్యమ ప్రస్థానంలో ప్రభుత్వం మెడలు వంచడానికి, కరెంట్ సరఫరా చేయడానికి 30 ఏళ్లు ఏడిపించినారు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు రెండు కూడా. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలో ఇలా ఎట్లా కరెంట్ సరఫరా అవుతా ఉన్నదో మీరందరూ కూడా దానికి సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎన్ని గంటలు ఉంటుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈనాడు తెలంగాణలో కరెంట్ అంటే భయమే లేకుండా అయిపోయింది. బ్రహ్మాండంగా ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా ట్రాన్స్ఫార్మర్లు కాల్పే పరిస్థితి లేదు, మోటార్లు కాల్పే పరిస్థితి లేదు. 30 ఏళ్లు వాళ్ళు ఏడిపిస్తే అనతి కాలంలో అతి తక్కువ టైంలో కరెంటును ఏ విధంగా ప్రభుత్వం పునరుద్ధరించిందో మీకు తెలుసు. ఇంకొక మాట ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నాను. వరంగల్ ప్రజలకు, వరంగల్ వేదికగా తెలంగాణ ప్రజానీకానికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. రాబోయే మార్చి తర్వాత పగటి పూటనే రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కూడా చేయబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 2018 నాటికి రాష్ట్రంలో కరెంటు పోవడం అనే పరిస్థితి ఉండనే ఉండదు. 24 గంటలు క్వాలిటీ పవర్ సప్లై చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ప్రభుత్వం ఆ పని చేస్తున్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక భయంకరమైన సమస్య, ఒక పీడకల కరెంటు బాధ నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీకు తెలుసు. అది నేను చెప్పే మాట అబద్ధమైతే మీరు టీఆర్ఎస్ శిక్ష వేయండి, నేను చెప్పేది నిజమే అయితే ఎవరైతే అడ్డం పొడుగు మాట్లాడుతున్నారో ఆ పార్టీలకు శిక్ష విధించాలని చెప్పి నేను 50 మంది ప్రజలను కూడా కోరుతా ఉన్నా.